బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా నల్లగండ్ల హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. హిట్ అండ్ రన్ చేసి నిందితుడు పరారైనట్లుగా తెలుస్తోంది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదే టైంలో తిరుపతి వెళ్తున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి అటువైపుగా వెళ్తూ వారిని చూసి ఆగి వెంటనే అక్కడ సహాయం చేసే ప్రయత్నం చేశారు. 108కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు దువ్వాడ అలాగే మాధురి. బాధితుల్ని హాస్పిటల్కు తరలించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారింది. ఓవైపు యాక్సిడెంట్ అయ్యి వారికి సీరియస్ కండిషన్ ఉన్న నేపథ్యంలో వారిద్దరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఒక గుర్తు తెలియని వాహనం ఒక బైక్ను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. అయితే అటువైపుగా వెళ్తున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ చూసి ఆగి వెంటనే సహాయక చర్యలు చేసే ప్రయత్నం చేశారు. వారే 108కి కాల్ చేశారు. వెంటనే సిబ్బంది అక్కడికి వచ్చి వారిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అయితే ఒక్కరు మాత్రం ప్రాణాలు కోల్పోతే మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ వారందరికీ చెప్తూ అక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. డిస్క్లైమర్, వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్నటువంటి వార్త కానీ చెప్తున్నటువంటి ఈ న్యూస్ కొంచెం కలవరపరిచేదిగా ఉండొచ్చు, చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మనం విజువల్స్లో చూడొచ్చు. అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగిన సమయంలో పూర్తిగా నుజ్జునైనటువంటి బైక్కి సంబంధించినటువంటి భాగాలన్నీ మనం చూడొచ్చు. అట్ ది సేమ్ టైం దువ్వాడ శ్రీనివాస్ని మనం చూస్తున్నాం. స్క్రీన్లో విజువల్స్లో మనం చూడొచ్చు. అంబులెన్స్ వచ్చి వారిని తీసుకువెళ్తున్న సమయంలో అక్కడే ఉండి ఆయన పర్యవేక్షిస్తున్నారు. అక్కడ వారికి సమాచారం ఇచ్చింది కూడా ఆయనే అంటూ తెలుస్తుంది. 108కి ఆయనే కాల్ చేశారంటూ తెలుస్తుంది. మనం చూస్తున్నాం. అక్కడ బైక్ కనిపిస్తుంది మనకి. పూర్తిగా దెబ్బతిన్నటువంటి బైక్ మనం చూడొచ్చు. ఒక గుర్తు తెలియని వాహనం ఇద్దరు వెళ్తుండగా బైక్ మీద ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. అయితే అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘోర యాక్సిడెంట్లో ఇద్దరు అక్కడికక్కడే అన్కాన్షియస్గా పడి ఉన్న సమయంలో అటుగా వెళ్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి. తిరుపతి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. వెంటనే వారు అక్కడ ఆగి పోలీసులకు ఇటు అంబులెన్స్కి కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. 108కి కాల్ చేసి వారు సమాచారం ఇచ్చారు. 108 వాహనం వచ్చే వరకు అక్కడే వెయిట్ చేశారు. వచ్చిన తర్వాత ఈలోగా మరికొంతమంది జనం కూడా అక్కడ గుమిగూడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈలోగా ఆయన అక్కడే ఉండి అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లోకి వారిని ఎక్కించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మరి చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది, అసలు యాక్సిడెంట్కి కారణం ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. హుసేన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. హుసేన్తో మాట్లాడదాం. హుసేన్, డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్ అలాగే మాధురి అక్కడే ఉండి వారికి కాల్ చేసి ఈ హెల్ప్ చేసినట్లుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ముందు హుసేన్ మీరు మాట్లాడే ముందు ఒకసారి నేను అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను ప్లీజ్. హుసేన్ డీటెయిల్స్ ఏంటి అసలు? నందు, నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం నల్లగట్ట హైవే పైన సుమారు రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం పైన వెళ్లేటువంటి బైక్ పై వెళ్లే ఇద్దరిని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఇద్దరు కూడా అక్కడే క్షతగాత్రులై పడి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గుర్తు తెలియని వాహనం ఏ వాహనం కొట్టిపోయిందో తెలియదు కానీ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురిలో ఆ సంఘటనను గమనించారు. రోడ్డుపై పడి ఉన్నటువంటి అంటే మొత్తం చీకటిగా ఉంది. కేవలం బైక్ సంబంధించినటువంటి ఈ నుజురుజ్ అనేటువంటి బైక్ కనిపించింది. ఇక్కడ ఏదో ప్రమాదం జరిగింది అనేటువంటిది చూస్తారు. ఒకవేళ వీళ్ళు చూడకుండా అలాగే వెళ్లిపోయింటే మాత్రం వెంట నుంచి వచ్చేటువంటి వాహనాలను ఢీకొట్టి మరి అక్కడ ఇంకా మరింత ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఎప్పుడైతే గమనించారో ఆ ఘటనను దివ్యాల మాధురి
దువ్వాడ శ్రీనివాసు అక్కడే తన వాహనాన్ని రోడ్డుపైనే అడ్డంగా వాపి వచ్చేటువంటి వాహనాన్ని కంట్రోల్ చేశారు. అయితే జరిగినటువంటి ఘటన అక్కడ ప్రమాద తీవ్రతను చూసి స్థానికంగా ఉన్నటువంటి 108 వాహనాన్ని ఫోన్ చేశారు. అదే పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు స్థానికులంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు 10-15 నిమిషాల్లోనే స్థానికంగా ఉన్నటువంటి 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులు ఇద్దరు కూడా ఆర్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే వరకు దివ్వేల మాధురి, శ్రీనివాసులు అక్కడే ఉండి వాళ్ళందరినీ హాస్పిటల్ కి తరలించిన తర్వాతే అక్కడ నుంచి మళ్ళీ మూవ్ అయి తిరుపతి బయలుదేరినటువంటి ఘటన జరిగింది. అయితే చాలా మంది మనం చూస్తా ఉన్నాము, ఎలాంటి ప్రమాదాలు జరిగినా లేకపోతే రోడ్డు మీద ఎవరైనా పడి ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోకుండా వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉంది. అయితే కానీ దివ్వేల మాధురి, దువ్వాడ శ్రీనివాసు అక్కడ మానవత్వం చాటుకున్నారు. ఘటనా స్థలంలో జరిగినటువంటి క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్ చేర్చే వరకు ఉండి అక్కడ నుంచి వాళ్ళు వెళ్లేటువంటి ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు కొనసాగించేటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. గుర్తు తెలియనటువంటి వాహనం ఏది డీసీఎం అంతకంటే ముందు వెళ్ళినటువంటి వాహనాలు ఏవి ఉన్నాయనేటువంటి దానిపైన టోల్ గేట్ లో నమోదైనటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఢీ కొట్టినటువంటి వాహనం డీసీఎమ్మా లేకపోతే ఇంకేదైనా భారీ వాహనం ఢీ కొట్టిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కుమార్ గా గుర్తించారు. అయితే మరో అతను నరసింహులు అనేటువంటి వ్యక్తికి తీవ్ర గాయాలై కాలికి తీవ్ర గాయమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే తాను హాస్పిటల్లో కోలుకుంటున్నటువంటి పరిస్థితి చూశాం. మనం ఒక్కసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 ఘటనలు నిన్న సాయంకాలం వేళ దసరా పండగ ఉన్నటువంటి నేపథ్యంలో సరుకు కోసం సంతకెళ్లారు. వాహనం బ్రేకులు ఫెయిల్ అయి ఢీకొట్టినటువంటి ఘటనలో ఒక ఘటనలో 3 చనిపోయారు. తల్లి కూతుళ్లతో పాటు మరో మహిళ చనిపోయినటువంటి ఘటనలు చూశాం. అయితే అదే రోజు రాత్రి 10 నుంచి 11 గంటల ప్రాంతాల్లో ఆలగడ్డ మండలం నల్లగట్ట వద్ద జరిగినటువంటి ఘటనలో ఒక వ్యక్తి కుమారు ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటన. అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే రోజు 4 ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటనతో ఆ కుటుంబాల తీవ్ర విషాదం నెలకొంది. రేపటి రోజున దసరా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోడ్డు ప్రమాదాలు వాళ్ళ కుటుంబాలని చిదిమేసాయి, వాళ్ళ కుటుంబాలను తీవ్ర విషాదాన్ని మిగిల్చాయని చెప్పవచ్చు. నందు. రైట్. థ్యాంక్ యూ హుసేన్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. అసలు ఏ వాహనం ఢీకొట్టింది ఆ 2 వీలర్ని అనేది తెలియడం లేదు. కానీ అక్కడ చూసినటువంటి జరిగినటువంటి తీరు చూస్తే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా ఒక భారీ వాహనం ఢీకొట్టడం వల్ల బైక్ ఎగిరిపడి అవతల పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందారు, మరొకరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి కొంత నిలకడగా ఉంది అంటూ డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురులను చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఘటన జరిగిందని తెలిసి, యాక్సిడెంట్ జరిగిందని తెలిసి వెంటనే ఆగి సహాయక చర్యల్లో వాళ్ళు కూడా పాలు పంచుకున్నందుకు, అంబులెన్స్కి సమాచారం ఇచ్చి అంబులెన్స్ వచ్చి యాక్సిడెంట్కి గురైన వాళ్ళని తీసుకెళ్లే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించినందుకు గాను చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. వీ కెన్ సీ ద విజువల్స్. మరొకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ పైన ఉన్నటువంటి విజువల్లో మనం చూస్తున్నాం బైక్ పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఆ బైక్ను మనం చూస్తున్నాం. ఒక వాహనం ఢీ కొట్టడంతో పల్టీలు కొట్టి దూరంగా పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరోవైపు అదే విజువల్లో కింద మనం చూస్తున్నాం మా స్క్రీన్ మీద దువ్వాడ శ్రీనివాస్ అక్కడే ఉండి 108కి కాల్ చేసి అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లో వారిని ఎక్కించి తీసుకెళ్లే వరకు కూడా అక్కడే ఉండి పర్యవేక్షించడం, మరికొంతమంది ప్రజలు కూడా అక్కడ ఉండడం, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. మేడం